ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా చూస్తే ఒకసారి వాళ్ళు మాట్లాడుతుంది, ఇప్పుడు నేను నా డ్రెస్సింగ్ గురించి నేను ఇట్లా వేసుకుంటున్నారు కాబట్టి మీరు ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, లేదా అంటే వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి, మానసిక వికారాలు కలుగుతాయి అని అంటున్నారు. కానీ నిండుగా బట్టలు కప్పుకున్నా కూడా నిండుగా ఉన్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, అవి ఎట్లా జరుగుతుంది? మీకు ఒకసారి చెప్పాను, ఇప్పుడు చూడగానే మీరు ఒక పొద్దున్నే ఒక దృశ్యం చూస్తారు, అంటే ముందు చూసిన దృశ్యానికి వినండి, ఒక రూపం ఏదైనా ఆ రూపం మన మనసులో ఇక్కడ ముద్ర పడిపోతుంది. పడిపోయినప్పుడు మగవాడు తాగినప్పుడు, గంజాయి సేవించినప్పుడు, మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు ప్రేమించిన వాళ్ళు పిచ్చోళ్ళు ఎందుకైతారండి? అవన్నీ గుర్తు చేసుకునే కదా. చెప్పండి సార్, మీరు మగవాళ్ళే కదా, వాస్తవమా కాదా? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఒక మగవాడికి మనం ఇంట్లో మామూలుగా అంటాం, తాగినప్పుడు అన్ని గుర్తుకొస్తాయింది నీకు అంటాం, తాగినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. మగవాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే రెండు పెగ్గులు వేస్తానే ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా అన్ని గుర్తొస్తాయి పాతయి. అందులో భాగంగా ఇలా గుర్తొచ్చినప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు, సామాజిక మాధ్యమాల ద్వారా ఇవన్నీ చూస్తున్నప్పుడు మగవాడు ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటది. అక్కడ నేను చేసేది తప్ప ఒప్ప అనేది ఆలోచించడు. మరి అలాంటి మగవాళ్ళకి చెప్పాలి కదా, మంచి మగవాళ్ళకి. సార్ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు అందరు మగవాళ్ళు అలా కాదంటున్నా. అందరు మగవాళ్ళు ఎందుకుంటారు సార్ అలా? ఆ ఉన్న 10%, 5% వాళ్ళు కూడా మారాలి అన్న వ్యవస్థలో మగ ఆడ సమానంగా చూసినప్పుడే. తల్లిదండ్రులకు నేను అదే చెప్తున్నా, ఇద్దరు మగ పిల్లలు ఉంటే అదృష్టవంతులు అంటారు. దేనికి అదృష్టవంతులను 100 సార్లు అడిగిన నేను. మగపిల్లగాడికి చెప్పాలి తల్లిదండ్రులు. 12 అయినా ఫోన్ చేసినా రాకపోయినా ఏమనరు. ఆడపిల్ల ఎందుకు వస్తలేదు అంటారు. ఆ వ్యవస్థ నేను మారాలని ఫస్ట్ నుంచి చెప్పా. కానీ మరి మీరు చూస్తేనేమో ఎక్కువగా మగవాళ్ళ సైడ్ ఎక్కువ మగవాళ్ళ సైడ్ అని నేను చెప్పట్లేదు. ఒక 10 మంది లేడీస్ తప్పు చేసినారు అని ఇప్పుడు 95% ఇష్టపడుతున్నారు ఈ విధానాన్ని, 5% ఇష్టపడట్లేదు. మీరు ఎలా దాన్ని కరెక్ట్ గా చెప్పాలి? 95% ఇష్టపడుతున్నారు అని చెప్పేసి మరి ఎలా చెప్పాలి? 90% సామాజిక మాధ్యమాలు 20-25 రోజుల నుంచి ఓటింగ్ శాతం పెట్టారు. ఈ వ్యాఖ్యలను మీరు ఓకే అంటే వాటిని మనం ప్రాతిపదికగా 100% ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు గౌరవించలేమంటే వేస్ట్ సార్. సోషల్ మీడియా ఉపయోగం కాదు. బయటికి వచ్చి చెప్తున్నారు కదా. నేను సంధ్యారెడ్డి ఒకటే మాట్లాడలే ఇక్కడ, కరాటి కళ్యాణ్ ఒకరే కాదు, ప్రియా చౌదరి మాట్లాడలేదు, అడ్వకేట్లు అందరు మాట్లాడిరు. 100 మంది చదువు రానోళ్ళు, చదువు వచ్చినోళ్ళు, పార్కుల దగ్గర, ఏడ గుళ్ళ దగ్గర మీరందరూ వాయిస్ చూస్తలేరా? మీకు ఇంకా నన్ను నిలదీయాలి, ఇంకా నా నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే వినండి, తీసుకోవాలి అనుకుంటే ఒక్కటి, మీ మీడియా కూడా జర్నలిజం కదా, ఒక వీడియోగ్రాఫర్ ని తీసుకొని ఊర్లలోకి పోండి. ఊర్లలోకి పోయేసి నేను ఒక తటస్థ వ్యక్తిగా మాత్రమే అడుగుతాను ఇవన్నీ కూడా. నేను కూడా తటస్థ వ్యక్తిగానే సమాజం మీద నాకు స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా నేను చెప్తున్నా, బాధ్యతగా చెప్తున్నా. ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా నేను చెప్తున్నా. మెజారిటీ పీపుల్ మీరు ఓటింగ్ పెట్టేటప్పుడు ఊర్లలో ఎందుకు సర్వే చేస్తారు? ఎందుకు తెస్తారు? ఈయన మంచి గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా ఎందుకు తెస్తారు? ఎవరు చెప్పారు మరి మీకు చేయమని? ఎందుకు చెప్పారు సార్? ఇది కూడా చెప్తున్నా, తెలుసుకోవాలి. ప్రజలకి జవాబుదారీ జర్నలిజం మీ 100%. కాబట్టి ఊర్లలోకి వెళ్ళేసి ఈ గుడ్డలు చూపియండి, ఈ గుడ్డలు చూపియండి, ఈ గుడ్డలు చూపియండి, ఈ 2 చూపించండి, ఏది ఇష్టపడతారో చూడండి. దాని మీద కూడా ఒక పోలింగ్ పెట్టాలి. నేను అన్నది అందుకే, పోలింగ్ పెట్టిన తర్వాత మెజారిటీ పీపుల్ ఏది ఉంటది. ఇవాళ సంధ్యారెడ్డి వ్యక్తిని చూడట్లేదు, సంధ్యారెడ్డి భావన వాళ్ళు మాట్లాడే విధానము, మా ఇన్నర్ ఫీలింగ్ మీరు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ కామెంట్ చేసిన బయటికి రారు. నాకేం ఇప్పుడు వస్తారు కొందరు అనుకుంటున్నారు, వాళ్ళందరూ వస్తారని నేను అనుకుంటున్నా అంటే ఎవరో వస్తారని, ఎవరో ఏమో చేస్తారని మాట్లాడలేదు. నాకు తెలిసింది నేను చెప్పిన, నాకు రాజ్యాంగం కల్పించింది. ఆమె మీ మీద కేసు పెట్టే ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు, చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఎంతగా ఒకటి చెప్పనా, ఇప్పటికి కూడా ఒక సోదరిగానే చెప్తున్నా, ఇంట్లో తల్లిదండ్రులు సోదరి చెప్పినప్పుడు కొన్ని వినాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా అంటే మనం మంచి ఎవరు చెప్పినా దాన్ని వినాలి. ఇప్పుడు నన్ను ఈ మధ్య కాలంలో చాలా మంది భయపడ్డావా రావట్లేదు టీవీ ఛానళ్ళకు అంటున్నారు. అన్నారా? చాలా సార్లు అడిగారు, ఎందుకు మేడం రావట్లేదంటే సమాజంలో నేను ఒక బాధ్యతగా వహిస్తున్నా. ఒక కుటుంబ వ్యవస్థకి, ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ కి, ఒక పొలిటికల్ గా నా కెరీర్ అనేది నేను ముందుకెళ్తున్నా. 10 మందికి జవాబుదారి. నేను ఆ పర్సన్ వాళ్ళ కుటుంబానికి జవాబుదారి. నాకు సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి నేను ప్రజలను రెచ్చగొట్టదలుచుకోలేదు. నాకు
నోటీస్ వచ్చినప్పుడు నేను స్పందిస్తా. ఓకే, ఇప్పటి వరకు అయితే ఆ నోటీస్ కానీ ఏమి ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు, నా చేతికి రావాలి కదా, నాకు చెప్పాలి కదా. డెఫినెట్ గా నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అని చెప్పాను కదా. డిపార్ట్మెంట్ దానికంటే ముందు పోలీసులు మేము విచారించాలి కదా. వచ్చిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ కూడా చెప్తాను. నేను నా మనసులో ఉన్నది నేను ఏం చెప్తున్నాను అది నేను చెప్తాను. ఎందుకంటే సార్ అంటే అది నిజంగా మీ మీద కేసు పెట్టడానికి తగినటువంటి బలం ఉందా, అందులో పాయింట్స్ ఉన్నాయా? ఉండదు. ఆమెకి ఇప్పుడు ఎదురుగా ఎదుర్కోవాలని ఏం చెప్తారు, కేసులు పెడతారు. కేసులు పెడితే వీళ్ళు ఇక మాట్లాడరు అని. ఎందుకు మాట్లాడవు? డెఫినెట్ గా ఎక్కడ మాట్లాడము, కోర్టులో చెప్తాము. అందరి మీద నోర్లు మోపి ఇచ్చినాం మేము అని అనుకుంటున్నారు. కోర్టులో చెప్తామా సమాధానం? రిటైర్డ్ జడ్జిలు చెప్తున్నారు. ఇంతమంది వ్యవస్థ చెప్పినప్పుడు నువ్వు మారి నీ పని నువ్వు చేసుకో, నిన్నెవరు వద్దనట్లే. పరాన్న జీవులు ఎవరు? పరాన్న జీవులు రోజు ఒకటి. ఈ రోజు నిన్న కూడా పెట్టారు. ఒకటేమో ఇలా వెంటికతోని, వీళ్ళంతా ఎంటికతో సమానం అంట. అది ఎవరు చెప్పారో. పరాన్న జీవులు కాని వాళ్ళు ఎవరు? ఇవినండి. తర్వాత మొన్ననేమో ఒక బీజేపీ సోదరి ఒక శారీ, ఆమె ఎవరో నాకు పార్టీ కూడా అంత తెలియదు, ఒక శారీ పంపించింది ఇది కట్టుకోమని. నాకు ఇంకా శారీ రాలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. రెచ్చగొట్టడం కాదా ఇది? రెచ్చగొట్టడమా కాదా చెప్పండి. మాకేం చెప్పారు, సమన్వయం పాటించండి అమ్మా ఈ వస్త్రధారణ గురించి అన్నప్పుడు నేను పెద్దల మాట విన్నాను. అంతేనా? దానికి చేతగానితనం అని మీరు ఎట్లా అనుకుంటారు? ఇంత ఫైట్ చేసిందని, ఇంత మాట్లాడిందని చేతగానితనం అని మీరు ఎట్లా అనుకుంటారు? ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ ఉంటది ఖాయం. కానీ ఏది జరిగినా కూడా ఆడపిల్లనే బయటకు వస్తుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మగవాళ్ళు ఎవరు ఇంట్లో బ్లేమ్ కావట్లేదు, మేమే కొట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంటే అనసూయని మీరు అట్లా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా చూపించదలుచుకున్నారా ఆమె? నో వే. కొన్ని డిస్కషన్ లో ఒక మగవాడు ఆ పర్సన్ ని క్యూట్ గా ఉంది, బాగుంది, అవన్నీ బాగున్నాయి చూస్తున్నాం అన్నప్పుడు తిట్టాను. నేను తన సైడే మాట్లాడా, ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. పక్కన పర్సన్ రెచ్చగొట్టినప్పుడు క్యూట్ గా ఉందంటే నన్ను అట్లా అన్నాడు అనుకో, దౌడలు వలగొడతా. నా సిస్టర్నే అంటుండని వాడిని తిట్టా నేను. ఆ పర్సన్ కూడా నాకు సిస్టరే. ఇప్పటికి కూడా తన మీద నాకు ఏం లేదు సార్, నాకు ఏం లేదు. నేనేం చెప్తున్నానంటే అంటే ఆమె వెళుతున్న విధానం లేదా, ఆ విధానం కొంచెం మార్చుకొని మీరు ముందుకెళ్ళండి. డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తాం మేము. మంచి కార్యక్రమాలు తీసుకోండి, డెఫినెట్ గా చేద్దాం, మనం కాదనట్లేదు. నేను అనేది ఏంటంటే తింటున్నామని మనం బొక్కలు మెడలు వేసుకోవద్దు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక యాజ్ ఎ సెలబ్రిటీగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు కాబట్టి చెప్పాం. ఆ మొక్కదాన్ని కాదు సార్, నేను ఫస్ట్ చెప్తున్నా, ఆ మొక్కతే కాదు, చాలా మంది ఉన్నారు అట్లా ఆ తరహాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను.